మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. గత మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కోనప్ప ఇకపై ఏ పార్టీలోనూ కాకుండా స్వతంత్రంగా ఉంటానని ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు కోనేరు కోనప్ప మద్దతు ప్రకటించారు. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య కలహాల నేపథ్యంలో పార్టీని వీడారు కోనేరు కోనప్ప. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యల వల్లే తాను బీఆర్ఎస్ ను వీడాను అన్నారు కోనప్ప. తాను ఎన్నడూ బీఆర్ఎస్ ను కానీ కేసీఆర్ ను కానీ విమర్శించలేదన్నారు ఆయన. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సారంగపాణి ఉన్నారు ఫోన్ లైన్లో. సారంగపాణి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ గుడ్ బై చెప్పినట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇండిపెండెంట్గానే ఉంటానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎందుకు, అసలు ఏం పరిణామాలు చోటు చేసుకున్నాయి అక్కడ? ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారు? సిర్పూర్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో కలహాలు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఎంపీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఓట్లు పాలయ్యారు. దాంతో అప్పటి నుంచి కోనప్ప కొంత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జి రాజే శ్రీనివాస్ ఉన్నారు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జి కాన్స్టిట్యున్సీకి బాస్ అని చెప్పారు. అయితే ఈయన పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ దండవితలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన ప్రారాక్తి ఎక్కువగా పెరిగిపోవడం, పార్టీ సైతం ఈయన తీసుకెళ్లే పనులు కావచ్చు, లేకపోతే ఇతర విషయాలను పార్టీ పట్టించుకోకపోవడం మూలంగా గత కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తాజాగా చూసుకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు ఈ మాజీ ఎమ్మెల్యే కోనప్ప సైతం నిన్న సీతక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం నిమిత్తం సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ ప్రచార సభలో కోనప్ప దూరంగా ఉన్నారు. అయితే ఈ కోనప్ప ఇటీవలనే ప్రకటించారు ఇండిపెండెంట్ గా తాను బరిలో దిగబోతున్నానని. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ కాలంలో మంజూరు చేయించుకున్న బ్రిడ్జిలు, రోడ్లకు సంబంధించిన పనులను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రద్దు చేయించింది. కొంతమంది నాయకుల పాత్ర ఉందని పరోక్షంగా దండవితలు, తర్వాత కొంతమంది ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులను పరోక్షంగా గుర్తిస్తూ వాళ్ళని పైన విమర్శలు చేయడం జరిగింది. దీంతో పాటు తాను 15 సార్లు బ్రిడ్జి కోసము సీఎం దగ్గరికి వెళ్ళాను, అప్పుడు మంజూరు చేయించుకున్నా గత ప్రభుత్వంలో అని చెప్పారు. అయితే ఆ బ్రిడ్జిని సైతం రద్దు చేసి పనులను పూర్తిగా నిలిపివేయడమే కాదు, పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో ఆ బ్రిడ్జి కోసం తన పోరాటం అంటూ మాట్లాడుతున్న క్రమంలో ఆ కౌటాలలో మాట్లాడిన సమావేశంలో తాను రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో దిగుతా అని చెప్పారు. అయితే తాజాగా జరిగిన సమావేశానికి సైతం కాంగ్రెస్ పార్టీ సమావేశానికి దూరంగా ఉన్న కోనప్ప ఇప్పుడు లేటెస్ట్ గా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్ కు ప్రచారంలో జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తెగదెంపులు అనేది స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టుగానైతే మనకి సమాచారం ఉంది. అయితే ప్రసన్న కుమార్ కు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోనప్ప ప్రసన్న కుమార్ కు మద్దతు తెలపడం అంటే కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్టే. నిన్న సీతక్క సైతం పరోక్షంగా మాట్లాడుతూ వాళ్ళు ఎటుంటారో తెలుసుకోవాలని ఒక మాట మాట్లాడడం జరిగింది. దాంతో పాటు బ్రిడ్జిల ఏదైతే రద్దు చేయించడం, ఇట్లాంటి జీవోలు క్యాన్సిల్ చేయించారనే దానిపైన సైతం సీతక్క స్పందించారు. అయితే నేనేం రద్దు చేయలేదు, అది తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టామన్నట్టు సీతక్క చెప్తూ వచ్చింది. కానీ కోనప్ప మాత్రం తాను కష్టపడి మంజూరు చేయించిన బ్రిడ్జిలు, రోడ్లను రద్దు చేయడం, అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో వేరే వాళ్ళ ప్రయారిటీ పెరిగిపోవడం, దీంతో పాటు పెరిగిపోవడం మూలంగానే తాను పార్టీకి దూరం అవుతున్నట్టుగా పరోక్షంగా చెప్పడం జరిగింది. అయితే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్ కు మద్దతు ప్రకటించడం, దాంతో పాటు టీఆర్ఎస్ లో తాను టీఆర్ఎస్ వీడడానికి కారణాలను సైతం చెప్తూ వస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఏదైతే సిర్పూర్ నుంచి వెళ్ళి పోటీ చేసినప్పుడు ఇలా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కోనప్ప పోటీ చేస్తే బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. ఆ క్రమంలో అతను చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల తాను బీఆర్ఎస్ ను వీడాలి తప్ప కేసీఆర్ కు బీఆర్ఎస్ తానెప్పుడు కేసీఆర్ గానీ బీఆర్ఎస్ గానీ తాను ఎప్పుడు విమర్శించలేదని కోనప్ప చెప్తూ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తెగతెంపులే అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే తాను మాత్రం ఇండిపెండెంట్ అని ఇప్పటివరకు అయితే చెప్పారు. మరి బీఆర్ఎస్ వెళ్తారా, ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా అనేది స్పష్టం కాకపోయినా ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థి ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బీఎస్పీ అభ్యర్థికి మద్దతుగా ప్రకటించడంతో పాటు ఆయన కోసం ఏకంగా ప్రచారం చేయడం రాజకీయంగా సంచలనంగా మారిందని అయితే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సారంగపాణి.